భారత ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇది కూడా వాటి నుంచి వస్తున్న మాటలు ఇవి. అమరనాథ్ యాత్రలు పోయే వాళ్ళకి కూడా ఇదే రకమైన బుద్ధి మేము చెప్తాం, జాగ్రత్త అని హెచ్చరించేటటువంటి ఒక నికృష్టమైన విధానంగా మనం గమనించాలి. దీన్ని మా మతం ప్రకారంగానే మా సైన్యం ప్రవర్తిస్తుంది అనేటటువంటి కొన్ని సూచనలు, వాడి మాటలు ఈ మున్నీర్ పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ చేసిన వాడికి కూడా ఏ రకంగానైనా సరే మనం భయభ్రాంతం చేయాలి. ముందు వాడు కాశ్మీర్లోకి రాకుండా చెయ్యాలి. కాశ్మీర్లో రాకుండా చేస్తే క్రమక్రమంగా మనం పట్టు సాధించవచ్చు అనేటువంటి దురుద్దేశమే కదా వాళ్ళకు ఉన్నది. ఇది సాగదు. ఇంకా నేను అనుకుంటుంది ఏమిటంటే ఇది ఇంక జరగదు. మేబీ ఫైనల్ వార్ విత్ పాకిస్తాన్ నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. కాశ్మీర్లో జరిగిన మారణ హోమం 28 మందిని పొట్టన పెట్టుకుంది. ప్రశాంతంగా ఉండే పెహల్గామ్ తుపాకీ తోటాలతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. కాశ్మీర్ నుదుటిన నెత్తురు తిలకం దిద్ది ప్రశాంతంగా ఉన్నదాన్ని చెడగొట్టి వెళ్ళిపోయారు ఉగ్రవాదులు. అయితే ఇప్పుడు భారతదేశం అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు ఎలాంటి ప్రమాదం పాకిస్తాన్కి పొంచి ఉందనేది మనతో వివరించడానికి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ నాగార్జున సాగర్ మాజీ ప్రిన్సిపల్, దాంతోపాటు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ సి విజయ రాఘవాచార్యులు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు దీని గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, నిన్న జరిగిన ఈ ఉదంతాన్ని ఎలా చూడాలి మనం? జై హింద్, జై భారత్. మొదట మన 22వ తారీఖు నాడు జరిగినటువంటి అత్యంత దారుణమైన పాశవికమైన చర్యలో మృతి చెందినటువంటి మన సోదర భారతీయుల ఆత్మకి నేను శాంతి చేకూర్చాలని, వాళ్ళ కుటుంబాలకు ధైర్యాన్ని మద్దతును భగవంతుడు అనుగ్రహించాలని, వాళ్ళ కుటుంబాలు క్షేమంగా ఉండాలని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఆ కుటుంబాలకు నా సానుతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, అత్యంత దారుణమైనటువంటిది, హేయమైనటువంటిది దృశ్యాన్ని, సన్నివేశాన్ని మనం 22వ తారీఖు మధ్యాహ్నం 3:30 ప్రాంతాల్లో మనం టీవీలో విన్నప్పుడు గుండె పగిలిపోయింది. 20 సంవత్సరాల తర్వాత, అంటే 2019 తర్వాత ఇంత ఘోర కలి మనం ఎప్పుడు కూడా మనం వినలేదు. ఒక అందమైనటువంటి, సుందరమైనటువంటి, మనోజ్ఞమైనటువంటి విహార స్థలంగా భావించేటటువంటిది. దాని అందరూ కూడా ఏమంటారంటే మిస్ స్విట్జర్లాండ్ అంటారు. అంటే స్విట్జర్లాండ్ అనేది చాలా అందమైన దేశం. విహారయాత్రలో పోయే వాళ్ళంతా అక్కడికి పోతూ ఉంటారు. మనకు ఉన్నటువంటి స్విట్జర్లాండ్ ఏమిటి అంటే కాశ్మీర్ వ్యాలీ. అలాంటి చోట అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో ఉన్న పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాదులు, క్షుద్రవాదులు, నీచులు, నికృష్టులు, ముష్కరులు, ఇన్ని రకాలుగా మనం అన్నా కూడా ఇంకా తక్కువే వాళ్ళ స్థాయికి, వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనికి. ఆ బైసారాం ఏరియాలో జరిగినటువంటి ఈ ఘోరకలిని ప్రపంచమంతా కూడా విస్తుపోయింది. మధ్యాహ్నం 3 గంటలు 2:30 సమయంలో జరిగినటువంటి ఘోర ప్రదేశం. అందుట్లో నమ్మబలిగేటట్లుగా, క్రెడిబిలిటీ ఉండేట్టుగా మిలిటరీ యూనిఫామ్లో వచ్చినటువంటి దుండగులు వీళ్ళు. అదేదో ఓపెన్ ల్యాండ్, బహిరంగమైనటువంటి ఒక అద్భుతమైన మైదానంలో ఎటు పోదామన్నా వీలు లేదు, హైడౌట్స్ లేవు, తప్పించుకుందామంటే వీలు లేదు, పోయి ప్రాణాలు కాపాడుకుందాం ఏ చెట్టు మాటనో గుహ మాటనో అనుకుంటే కొండల మాటనో అది లేదు. ఓపెన్ ల్యాండ్ అనేటువంటిది. దానికి మేమే చేసామని చెప్పి ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అంటారు. ఆ లష్కరే తోయబాలో ఒక పెద్ద అవుట్ఫిట్ ఇది. ఈ గ్రూప్ వాళ్ళు అత్యంత బ్రూటల్గా చేసిన పని. వీళ్ళు మనుషులు కాదు, కిరాతకులు, ముష్కరులు, రావణ కుంభకర్ణాదులు, ఇలాంటి దుష్టుల్ని మనం చూసాం. కానీ చరిత్రలో, పురాణాల్లో వాళ్ళకంటే మించిపోయిన దిక్కుమాలినటువంటి మనుషులు వీళ్ళు. అటువంటి దాంట్లో 26 మంది చనిపోవడం, మరో 2 కూడా పోయినారని చెప్తున్నారు. 28 మంది చనిపోయినారు, 20 మంది కంటే ఎక్కువ గాయపడ్డారు. మొత్తం 40-45 మంది మీద జరిగిన అటాక్ ఇది. అయితే దీంట్లో మన వాళ్ళు కూడా ఉన్నారు, మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఆ నిన్న వాళ్ళ టీవీలో మీరు ప్రసారం చేసిన టీవీలు చూసినప్పుడు కన్నీళ్లు పెట్టని వాళ్ళు లేడండి. ఎంత భయంకరమైన విషయం అండి. అది ఏదో మన కుటుంబానికి వచ్చినటువంటిగా అందరూ నిజమైనటువంటి దేశభక్తులైనటువంటి వాళ్ళు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు, ఏడవని వాళ్ళు లేరండి. అంత భయంకరమైన పరిస్థితిని చూసాం మనం. అందుట్లో ఇజ్రాయెల్కి, ఇటలీకి చెందినటువంటి 2
విదేశీయులు కూడా దాంట్లో ఉన్నారని తెలుస్తున్నది. ప్లస్ ఇద్దరు లోకల్స్ ఉన్నారట, స్థానికులు కూడా ఉన్నారని తెలుస్తున్నది. అయితే ఇక్కడ ఇంకొక భయంకర విషయం ఏమిటి అంటే, ఇంత ముందు జరిగినటువంటి అటాక్ వేరు, ఇది వేరండి. ఇంతకుముందు గ్రూప్ అటాక్, అది ఒక గుంపు మీద కొట్టేశారు. ఇందుట్లో మనిషిని అడిగి వీడు నిజంగా ముస్లిమేనా లేక హిందువా అని తెలుసుకోవడం అంటే, నేను ముస్లిం అని చెబితే వాడిని ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళ ప్యాంట్లు ఇప్పదీసి, అసలు అనుకుంటేనే ప్రాణం భయకంపితమైపోతున్నది. వాళ్ళ ప్యాంట్లు ఊడదీసి వాడు నిజంగా ముస్లిమా హిందువా అంటే వాడు హిందువు అయితే గండం చేశారండి. నోట్లో తుపాకులు పెట్టి కాల్చడము, తర్వాత ప్రైవేట్ పార్ట్స్లో తుపాకులు పెట్టి పేల్చడము మనం చూసాం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే దీన్ని మన వాళ్ళు ఏమన్నారు అంటే, దిస్ ఈజ్ అన్ అటాక్ ఆన్ ఇండియన్ సోల్ అన్నారు. ఇది మామూలు మనుషుల మీద చేసిన అటాక్ కాదు, భారతీయులకు ఆత్మ మీద చేసినటువంటి అఘాయిత్యం అని చెప్తున్నారు దీన్ని. ఇది పరిస్థితి జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలా అంటే, మా ప్రధానమంత్రి గారు మోడీ గారు సౌదీ అరేబియాలో టూర్లో ఉన్నటువంటి వాడు తెల్లవారు 5 గంటలకల్లా దిగి మళ్ళా అక్కడి నుంచి నార్త్ బ్లాక్కో సౌత్ బ్లాక్కో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పోవాల్సిన సమయం కూడా తీసుకోకుండా ఎయిర్పోర్ట్లోనే సమావేశం పెట్టి అమిత్ షా గారు, ఫారిన్ సెక్రటరీ, ఫారిన్ మినిస్టర్స్ అంతా వచ్చి పెట్టి ఇమీడియట్గా వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. ఏం చేసినప్పటికీ కూడా ఇది చాలా భయంకరమైన ఉత్పాతాన్ని సృష్టించిన విషయం. ఇప్పుడు దీని పర్యవసానంగా ఏం చేయాలా అనేది అందరి మనసులో ఉన్నది. ప్రతి వాళ్ళు కూడా ప్రతీకారంతో రెచ్చిపోయి ఉన్నారు. ఎవడన్నా కనుక క్లూ జిక్కితే ఎవరిని విడిచిపెట్టే పరిస్థితి లేదు అని చెప్పి ప్రధానమంత్రి గారు ఏమన్నారు, నిన్న పంచాయతీరాజ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు బీహార్లో కూడా ఆయన అన్న మాటలు మనసు చాలా ఐ సే టు ద వరల్డ్ పెద్దగా చెప్పాడు. ఐ సే టు ది వరల్డ్ ఫ్రమ్ ది సాయిల్ ఆఫ్ బీహార్, ప్లీజ్ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ ఎవ్రీ టెర్రరిస్ట్ అండ్ దేర్ బ్యాకర్స్ అండ్ దేర్ ఇమాజినేషన్. వాళ్ళ ఊహకు అందనంతటువంటి స్థాయిలో ఏ రకంగా భారతదేశం స్పందిస్తుంది, ఏ రకంగా భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుంది అనేదానికి మీ ఊహాతీతమైనటువంటి వ్యూహంతో, మీ ఊహకి అపోహకి అందనటువంటి వ్యూహాతీతమైన వ్యూహంతో వాళ్ళ వెనక సమర్థించేటటువంటి వాళ్ళని, వాళ్ళ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తుంచి పడేస్తాం అంటిల్ చివరిదాకా అని చెప్పి ఆయన చెప్పడం భారతీయుల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది. ఇంతకుముందు అది గట్టిగా మాట్లాడిన వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు మాట్లాడారు, ఇండో పాక్ వార్ అప్పుడు వాజ్పేయి గారు మాట్లాడారు. ఇది మనం ఈ రకమైనటువంటి స్పిరిట్ ప్రజల్లో వచ్చినప్పుడు అన్నమాట. ఎట్లా చేయాలి ఈ పరిస్థితుల్లో అంటే, వ్యూహాత్మకంగా చేయవలసిన పనులు ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. ఏం తీసుకుంది అంటే, ఇమీడియట్గా చేసినటువంటి కొన్ని యాక్షన్స్, ఒక 5 పాయింట్ ఫార్ములా లాగా. ఫస్ట్ ఏం చేశారు, ఇంటర్నేషనల్ బార్డర్స్ని క్లోజ్ చేశారు. అంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉండేటటువంటి సరిహద్దుల్ని క్లోజ్ చేసేసారు. అంటే అటు వాళ్ళు ఇటు వచ్చే పని లేదు, ఇటు వాళ్ళు అటు పోయే పని లేదు. కానీ పాకిస్తాన్లు కనుక ఇండియాలో ఉన్నట్లయితే డిప్లొమాటిక్ ఫార్మాలిటీస్ అంటే దౌత్య సంబంధమైన సదుపాయాలు మొత్తాన్ని కూడా కత్తిరించేశారు. వీసాలు మొత్తం రద్దు చేశారు. వాడు ఎంతటి వాడైనప్పటికీ కూడా పాకిస్తాన్ ఇచ్చిన వీసాలు కానీ, ఇండియా ఇచ్చిన వీసాలు కానీ, ఈ దౌత్య సంబంధమైన వ్యవహారాలను కూడా తీర్చిపడేసేశారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఒక మైల్ స్టోన్ అంతర్జాతీయ వ్యవహారాల్లో. ఆ దేశం వాడు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు ఇంకా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. ఈవేళ మన దేశానికి మన ప్రాదేశిక సమగ్రత అంటున్నామే, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, సావరెంటీ అనే పదాలు వాడుతున్నామే. భారతదేశ సార్వభౌమత్వము, ప్రాదేశిక సమగ్రత అనే మాట్లాడుతున్నామే. దీన్ని మనం నిలుపుకోవాలంటే మొట్టమొదట ఆ దుస్తులను ఇక్కడి నుంచి తల్లిపడేసేసేయాలి. ఇప్పటికి ఇండియాలో ఉన్న సమస్య ఏమిటి అంటే, ది బిగ్గెస్ట్, చాలా పెద్ద భయంకరమైన సమస్య వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అసలు మీ గవర్నమెంట్నే, మీకు కేంద్ర ప్రభుత్వాన్ని మేము కేర్ చేయమంటారు. కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నారా? మీ ఓన్ కాన్స్టిట్యూషన్ అంటే మీకు ఒకటి ఏడ్చిందా? ఈ రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? 1971లో ఇండో పాక్ వార్ వచ్చినప్పుడు మీ అందరూ బంగ్లాదేశ్ శరణార్థులు అన్నాం. 5 లక్షల మంది వచ్చారు ఆ రోజున. ఇవాళ వాళ్ళ జనాభా ఎంత అయింది? సుమారుగా 20 కోట్లు అంటున్నారు.
ఇప్పుడు ఈ 50 ఏళ్లలో 54 సంవత్సరాల్లో ఏమంటున్నారు అంటే 20 కోట్ల మంది దాకా ఇప్పటికే ఆల్రెడీ ఉన్నారు ఇండియాలో ఉంటున్నారు వాళ్ళంతా కూడా. వాళ్ళందరికీ మనం ఇళ్ళు కట్టించి, వాకిళ్ళు కట్టించి, స్కూల్స్ కట్టించి, ఆసుపత్రులు కట్టించి, పౌరసత్వాలు ఇచ్చి, ఆధార్ కార్డులు ఇచ్చి ఈ పని మనం చేశాం. ఈ చాటున చొరబాటుదారులు దీంట్లో ప్రవేశించారు. వాళ్ళు రోహింగ్యాలు అంటున్నాం. ముందు వీళ్ళందరినీ ఏరిపారేయాలి అంటే దౌత్య సంబంధాలు మొత్తం కట్ చేసి పడేసేయాలి. అటు వాళ్ళు ఇటు రావాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళ టైం పెట్టాం, పలానా టైం లోపల మొత్తం వెకేట్ చేసి మీరు బయటికి వెళ్ళిపోవాల్సి అని చెప్పాం. ఇది చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ అండి ఇది. రెండవది ఏంటంటే అంబాసిడర్ లెవెల్లో, అంటే దౌత్యవేత్త లెవెల్లో 55 మంది ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీలు వాళ్ళు పాకిస్తాన్ వాటిని 33 తగ్గించేసేసారు. అంటే అర్థం ఏంటి? కొన్ని వైటల్ పాయింట్స్, క్రూషియల్ ఇష్యూస్ డీల్ చేసే వాళ్ళు అవసరం లేదు మాకు ఇక్కడ. ఈ రహస్యాలను చేరవేయడానికి ఎవరి మీద మనకు అనుమానం ఉంటుందో ఆ దౌత్య వ్యవహారాల్లో అవసరం లేనటువంటి వాళ్ళని అసలు ముందు ఆ సంఖ్య తగ్గించేసేసారు. తర్వాత ఇప్పటిదాకా అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే సిమ్లా ప్యాక్ట్ ఒకటి చేశాం మనం వాళ్ళతోటి. ఆ సిమ్లా ప్యాక్ట్ ప్రకారంగా ఏం చేశారు? వాళ్ళకి మనకి దౌత్య సంబంధాలన్నీ ఉండాలా, వాణిజ్య సంబంధాలు, ట్రేడ్ అండ్ కామర్స్ ఈ విషయ సంబంధాలన్నీ ఉండాలా, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలా, స్టడీ ఎక్స్చేంజ్లు రకరకాలని పెట్టారు. ఇక నుంచి ఈ సిమ్లా ప్యాక్టు ఒడంబడి రద్దు అయిపోయింది ఇప్పుడు మీ తక్షణం. అంటే మనం ఫ్రీ హ్యాండ్ మనకు ఇప్పుడు ఉంది. ఇక ప్రపంచ దేశాల ఎవరు కూడా ఎందుకు ఈ పని చేసావు అంటానికి వీలు లేదు. ఎందుకంటే దాన్ని స్క్రాప్ చేశాం కాబట్టి. స్క్రాపింగ్ ఆఫ్ సిమ్లా ప్యాక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అదిగాక సీజ్ ఫైర్ అంటే కాల్పల విరమణ అంటున్నాం మనం. రెండు వ్యాఘా సరిహద్దు దగ్గర మనవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇద్దరం కూడా మనం కాల్పులు జరుపుకోవద్దు, సఖ్యంగా ఉందాం, మీ పక్క మీరు ఉండండి, మా పక్క మేము ఉంటాం అనేటటువంటి మర్యాదని ఇప్పుడు లేదు. ఇంకా తెగింపు అనమాట ఇప్పుడు ఇది. సీజ్ ఫైర్ అంటే తెగింపు చేసినట్టు. ఎప్పుడైనా మనం ఫైట్ చేయొచ్చు. మన సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. ఇప్పుడు జరగబోయేది సూపర్ సర్జికల్ స్ట్రైక్ ఉంటుందో అందరూ కుతూహలంగా తెల్లవారి పొద్దున జయించబడగల నిద్రలేవంగానే ముందు టీవీ 9, టీవీ 5, మీ ఐ డ్రీమో లేదా ఇండియా 1 ఇవన్నీ ఎందుకు నేనైతే ఆ పని చేస్తున్నా. ఫస్ట్ రాత్రి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది, రాత్రి 12 గంటల దాకా న్యూస్ చూసి పొద్దున మళ్ళీ 5:30కి ఏం మార్పులు వచ్చాయని చూస్తున్నాం. అంటే ఏంటి? ఏం జరగబోతుంది ఇప్పుడు? ఉద్రిక్తంగా ఉంది వాతావరణం అంతా కూడా. కాబట్టి సీజ్ ఫైర్ ఒకటి చేసేసారు. ఇది కాక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఈ రివర్ వాటర్స్. మనకి వాళ్ళకి సింధు నది ఇటు నుంచి పోవాల్సిందే, మన దేశం మీదుగా పాకిస్తాన్లోకి పోతుంది అన్నది. ఇప్పుడు ఆ సింధు వాటర్స్ని కట్ చేసి పడేసేసారు. అంటే ఒక చుక్క నీళ్ళు ఆ పక్క పోవడానికి వీలు లేదు. అలా పోనందువల్ల లాహోరు ఇలాంటి కొన్ని సిటీస్కి వాటర్ పోదు. వాళ్ళకు ఉండే వాటర్ పెద్ద వాటర్ మనలాగా కృష్ణా, గోదావరి, గంగా, యమున, కావేరి ఇలాంటి వాళ్ళకి ఏమి లేవు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ కట్ చేసేసామో, అంటే నదీ జలాలు అటు పక్క పోయే, సింధు జలాలు పోయే అవకాశం లేకుండా పోయిందో, ఇప్పటికే వాళ్ళు ఉక్కిరి అవుతున్నారు అని కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ చెప్తున్నాయి నిన్నటి నుంచే. రెండు వాళ్ళ నిత్య జీవన అవసరాలకి మనం వాటికి ఏమంటే స్పైసెస్ అంటాం, అంటే సుగంధ ద్రవ్యాలు, ఖర్జూరాలు అండ్ ఈ ఎక్స్పోర్ట్ మనకు ఉంది, అది కూడా కట్ అయిపోయింది. ముందు ఈ 5 పాయింట్స్ అంటే సరిహద్దులు మూసివేసేసేయటం, రెండవది అంబాసిడోరియల్ లెవెల్లో దౌత్య వ్యవహారాల్లో ఉన్నటువంటి దౌత్య కార్యాలయాల్లో ఉండేటటువంటి స్టాఫ్ని 55 నుంచి 33 తగ్గించడం, సింధు జలాలని వాళ్ళ పోకుండా చేయడం, తర్వాత సిమ్లా ప్యాక్ట్ని కాస్త దాన్ని కట్ చేసేసేయటం, ఆ తర్వాత సీజ్ ఫైర్ చేయటం. ఈ 5 ఇమీడియట్గా ప్రభుత్వం చేసినటువంటి చర్చలు. దీనివల్ల ఏమవుతుంది అంటే అష్టదిగ్బంధనం అనే పదం మనం వాడుతున్నాం. అష్టదిగ్బంధనం కూడా కాదు, నవరాంధ్ర బంధనం అయిపోతుంది ఇప్పుడు. అంటే ఇంక ఏ రకమైనటువంటి సదుపాయాలు ఇటు నుంచి పోయే పరిస్థితి అంటూ లేదు. వాళ్ళు ఏం చేశారు అంటే ఇదే పని వాళ్ళు కూడా చేశారు. మా ఎయిర్ స్పేస్ మేము కట్ చేస్తున్నాం అన్నారు, మీకు ఎవరు బ్లాక్ చేసామన్నారు. అంటే వాళ్ళ దేశం మీదుగా ఇంతకుముందు మీకు తెలుసు, ఇప్పుడు తూర్పు మనం బంగ్లాదేశ్ నుంచి కొన్ని విమానాలు పోకపోతే కానీ కుదరదు, మధ్యలో అడ్డం వస్తాయి ఇవి. సో ఇప్పుడు మనం రౌండ్ అబౌట్గా పోవాల్సి వచ్చే, సర్క్యూటస్ రూట్లో పోవాల్సి వచ్చేటట్టు ఉంది. వాళ్ళు కూడా స్క్రాప్ చేశారు. కాబట్టి ఎయిర్ స్పేస్ ఈజ్ క్లోజ్డ్ వాళ్ళకి మనకి. తర్వాత ఇంకేం చేస్తున్నారు వాళ్ళు అంటే, ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఇమ్మీడియట్గా
పాకిస్తాన్ ఆధారపడింది ఎవరి మీద? ఎట్లాగైనా చైనా సపోర్ట్ చేస్తుంది అని. చైనా సపోర్ట్ చేసేటైతే మాకు ఇబ్బంది ఏమి లేదు అని బిగ్ బ్రదర్గా వాళ్ళని భావించి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చైనా సపోర్ట్ చేయాలని చైనా మీద పెద్ద రాయి పెట్టాడు, పెద్ద బండ పెట్టాడు ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్. వాణిజ్య సంబంధమైనటువంటి వాటి మీద వాళ్ళు సుంకాలు పెంచి వాటి నుంచి ఆ చైనా నుంచి ఏవి కూడా ఈ పక్క వచ్చి వీలు లేకుండా ఉండేట్టుగా రూపాయి వస్తువు కాస్త 2.5 చేశారు. అంటే 150%, 110% ఆ సుంకాలు పెట్టినందువల్ల చైనా వాణిజ్యం అమెరికాలోకి చల్లదు. ఇంకా వాళ్ళు భయపడుతున్నారు. ముందు రోజుల్లో రాబోయే రోజుల్లో కొన్ని మిలిటరీ వాటిని అంటే నిబంధనలు కూడా పెడతారు వాళ్ళ మీద, దాని మీద క్రమంగా. ఇది ఒకటి. సో చైనా ఈజ్ కెప్ట్ అండర్ థంబ్, ఎడ్జ్ ఇది చేశారు దాన్ని. రెండవది అమెరికా సపోర్టు. ఫస్ట్ రెస్పాండ్ అయింది ఎవరు అంటే అమెరికా రెస్పాండ్ అయింది. ట్రంప్ అన్నాడు మేము ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాము, ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాదం ఉన్నా దాన్ని అణిచివేయడం కోసంగా మేము సిద్ధంగా ఉన్నాం, ముందు భారతదేశం మేము సపోర్ట్గా ఉన్నామని చెప్పారు. కాబట్టి వాళ్ళు వెనకపోయే ప్రెసిడెంట్ లేదు ఇప్పుడు. ఇది పెద్ద బలం. దాంతోపాటు జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా వీళ్ళందరూ కూడా మన సపోర్ట్గా నిలబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండియా బలవంతంగా ఉన్నది అని చెప్పడానికి ఇంకో విశేషం కూడా ఉన్నది. సూటిగా చెప్పవలసి వస్తే ఇది ఆఖరి యుద్ధం పాకిస్తాన్ తోటి. దిస్ ఈజ్ ది ఫైనల్ వార్. వెనకటి బుట్టో అన్నాడే, ఇండియాతో మేము 1000 years వార్ అన్నాడు. 1000 సంవత్సరాల పాటు ఇండియాతో మేము యుద్ధం చేస్తామన్న భుట్టోకి 1000 సంవత్సరాలు అవసరం లేదు బ్రదర్, ఇట్ మే బి ఫ్యూ అవర్స్, కొద్ది గంటలే. ఇది లాస్ట్ వార్ పాకిస్తాన్ కావచ్చు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి మనకి ఉన్నటువంటి సైనిక బలగాలని, మనకు ఉన్నటువంటి సాధన సంపత్తిని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకంటే మనం చాలా ఎక్కువ విశేషమైన బలంతో ఉన్నాం. మనకున్న సైన్యం సుమారుగా 15 లక్షలు, 14,40,000 ఎంతో ఉంది. సుమారుగా 15 లక్షలు అనుకుందాం. అంటే బిఎస్ఎఫ్లు ఇవన్నీ కలుపుకుంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఇవన్నీ కూడా అవసరం, వాటికి కూడా వార్ ఆబ్లిగేషన్ ఉంది కదా. ఇవన్నీ కలుపుకుంటే మనకి వాళ్ళకి కనుక యుద్ధం వచ్చేటైతే బలోపేతమైన దేశంగా భారతే ఉంటుంది. మనకున్న సైనిక బలగాలు కానీ, యుద్ధ విమానగాలు కానీ, ఫ్రిగేట్స్ అంటాం. ఫ్రిగేట్స్ అంటే యుద్ధ నౌకలు అంటాం. సముద్రం మీద చేసే యుద్ధాలకి ఫ్రిగేట్ వాడతారు వాడిని. కాబట్టి యుద్ధ నౌకలు కానీ, యుద్ధ విమానాలు కానీ, లేక యుద్ధం అంటూ వచ్చినట్లయితే వాడేటటువంటి ఐరన్ మిలిటరీ హార్డ్వేర్, సైనిక పర్పస్ విధానాల కోసం వాడేటటువంటి అణ్వాయుధాలు కానీ, వాళ్ళకంటే మనం చాలా బెటర్గా ఉన్నాం. ఇది మనం ఎవరి సపోర్టు లేకుండా మనం గెలవచ్చు. ఇప్పుడు అంతర్జాతీయంగా భారతదేశానికి బలోపేతమైంది కాబట్టి వాళ్ళు భయపడే పరిస్థితి వాళ్ళకే కానీ మనకేమి లేదు. అయితే మనం నష్టపోయే కొన్ని ఇబ్బందులు అంటూ ఉంటాయి. ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా ఇప్పుడు అమెరికన్స్ ఏం చెప్తున్నారు, మీరు ఎవరు కూడా కాశ్మీర్లో ఉండొద్దు, అంతా కూడా మన దేశానికి వచ్చేయండి అని పెద్ద దేశాల వాళ్ళంతా కూడా అంటే రాబోయేటటువంటి యుద్ధ సూచనలని ప్రబలంగా చెప్తూ ఉన్నారు. మనం మాట్లాడటం లేదు కానీ మనం బెత్తమా దౌత్యమా అనుకుంటున్నాం. మనం బెత్తంత కొడదామా దైత్యంత గెలుద్దామని నేను పైకంటున్నాం కానీ ఇది పైకనే మాటలే కదా, లోపల కాదు. మనమే గెలిచే పరిస్థితులు ఎడ్జ్లో మనం ఉన్నాం. ఇతర పెద్ద దేశాల వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు, మీరందరూ వెనక్కి వచ్చేసేయండి, కాశ్మీర్ పోవద్దు, కాశ్మీర్లో పరిస్థితులు బాగలేవు అని చెప్పి. చాలా ప్రశాంతంగా ఉన్నది, ఎలక్షన్స్ పెట్టారు, పౌర జీవనం స్తంభించకుండా చక్కగా జరిగిపోతున్నది అనే సమయంలో ఈ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం రావడం అనేటటువంటిది కొంచెం దేశానికి నష్టమే. ఆర్థికంగా మనం దెబ్బతినే మాట కరెక్టే. ఎంతకాలం ఈ బాధపడతారు? ప్రతిసారి ఈ బెదిరింపులు అంటే ఏమిటి? కాబట్టి వన్స్ అండ్ ఫర్ ఆల్ శాశ్వతమైన పరిష్కారం ఏమిటి అంటే దానికి క్రమంలో ఇప్పుడు చెప్పినట్టు అనుకున్నటువంటి భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి 5 రకాల రద్దులు, 5 రకాల చర్యలు చాలు దీనికి. ఎంతో ఉక్కిరి అవుతుంది పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఏమంటున్నారు, ఇండియాలో ఉన్న వెనక్కి వచ్చేసేయండి అంటున్నారు. బార్డర్స్ వాడు కూడా క్లోజ్ చేసుకున్నారు. బాగా క్లోజ్ అయిపోయింది ప్రాక్టికల్గా. ఒక చిన్న ఇష్యూ ఒకటి నడుస్తుంది ఇప్పుడు. నిన్న మధ్యాహ్నం ఆ ప్రాంతంలో ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక జవాన్ని వాళ్ళు బందీగా పట్టుకున్నారు, హోస్టేజ్గా పట్టుకున్నారు.
ఇప్పుడు తెలివిగా వాళ్ళు ప్రవర్తించాలంటే వాడు గుడ్ విల్గా వాడిని హ్యాండ్ ఓవర్ చేశారు అనుకోండి, మనం బాగా ఇంతకుముందు చేసినట్టు వాడు చేసినట్టు బయలుదేరి అభినందన చేసినట్టు చేశారనుకోండి, కొంచెం దాన్ని ఏమంటారంటే మెల్టింగ్ ఆఫ్ ది పాట్ అంటారు. కొంచెం ఒక 10% స్లో డౌన్ అయ్యే అవకాశం అంటూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చేసే మనకు రెసిప్రోకేట్ చేయాలి కదా. మీరు మంచితనంతో మా వాడిని మాకు అప్పగించినప్పుడు మేము కూడా మంచితనంగా ఉన్నాము అని కనిపించే విధంగా చేసే పనులు కొన్ని ఉంటాయి. ఇది ఒక క్రిటికల్ ఇష్యూ ఇప్పుడు ఈ క్షణాన. అతని విషయం ఏం చేస్తారు అనే విషయం గురించి ఇది ఒకటి నడుస్తూ ఉంది. ఇక్కడ విచిత్రమైన ఒక మంచి విషయం ఏమిటి అంటే, భారత ప్రభుత్వం కూడా చక్కని పని చేసింది. అఖిలపక్షాన్ని పిలిచింది. అఖిలపక్షం అందరూ కూడా మేము సాలిడారిటీగా, మేము యునైటెడ్, వీఆర్ ఆల్ విత్ యూ అని చెప్పి బ్యాకప్ సపోర్ట్ మేమంతా మీకు ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. అంటే అంతర్గతంగా దేశం లోపల ప్రతిపక్షమా స్వపక్షమా అనే భేదం లేకుండా అందరినీ కూడా ఒక చోట కూడగట్టి మేమంతా మీ పక్షాన మేము ఉన్నాం, మేము సపోర్ట్గా ఉంటామని చెప్పడం ఒక మంచి విషయం. ఇంతకుముందు అలాంటివి లేవు, విమర్శించేది ఎక్కడ ఉండేది. రెండోది ఏంటంటే, ఇంకొక విషయం కూడా దీంట్లో ఉన్నది. ఏమిటి అంటే సూటిగా చెప్పాల్సి వచ్చాడైతే ఈ మొత్తానికి ఈ విధ్వంసకాండ మొత్తం కారణం ఏమిటి అంటే, గత 70 సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి పరిపాలన వ్యవస్థలో చేసిన దుర్మార్గం. ఒక వర్గాన్ని పెంచి ప్రోత్సహించి వాళ్ళని రెచ్చగొట్టి మిగతా వాళ్ళని హిందువుల మీద ఎంతసేపటికి ఈ బ్లడీ సెక్యులరిజం అనే పేరు పెట్టి, ఈ సెక్యులరిజం అనేటటువంటి పేరు మీదనే దేశాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యవస్థ 70 ఏళ్ళకి నడిచింది. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అంటే మతేతరమనే, లౌకికమనే, అసలు మతం లేదనే, ఒక మతాన్ని ప్రోత్సహించమనే, ఒక మతాన్ని ప్రోత్సహించి మిగతాలు అంటమనే. ఈ మైనారిటీ ఇష్యూస్, ఈ సెక్యులరిజం అనేటట్టు డ్యూబియస్, ఇది ఒక ట్రాప్ అంటారు దీన్ని. ఒక పులుల్ని సింహాల్ని బోన్లో పెడతారే, ఆ ట్రాప్తో మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ ధ్వంసం చేసి దీన్ని బాధ్యత వహించాల్సినటువంటిది 70 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలన చేసి హిందువుల్ని ధ్వంసం చేసి ఇప్పుడు ఈ వకఫ్ బోర్డు తీసుకొచ్చి పెట్టారు బిల్లు. అది ఎవరికి ఉద్దేశించినటువంటిది? అది అందరూ బాగుండాలనే కదా. ఎప్పుడు కూడా నువ్వు హిందువైతే బెస్ట్ హిందువుగా ఉండు. ఇదే దేశం, ఇక్కడ పుట్టిన వాళ్ళంతా హిందువులే. భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా హిందువులే అవుతారు. నువ్వు ఎక్కడో కెనడాలోనో, అమెరికాలోనో, పాకిస్తాన్లోనో, ఆఫ్ఘనిస్తాన్లోనో, టర్కీలోనో, సిరియాలోనో, ఎక్కడో పుట్టినవాడు ఇక్కడ పుట్టావు కాబట్టి యూఆర్ ఆల్ ఇండియన్స్ బెస్ట్. ఫస్ట్, ఇఫ్ యు ఆర్ ఎ హిందూ బై రిలీజియన్, బీ ది బెస్ట్ హిందూ. ఇఫ్ యు ఆర్ ఎ ముస్లిం బై రిలీజియన్, బీ ది బెస్ట్ ముస్లిం. If you are a Christian by religion, be the best Christian. If you are a Parsi by religion, be the best Parsi. If you are a Buddhist by religion, be the best Buddhist. నీ స్వధర్మే నిధనం శ్రేయ అని బాగా చెప్తున్నారు. అయ్యా నీ స్వధర్మాన్ని పాటించడంలో చావు వచ్చినప్పటికీ కూడా అదే గొప్పది, పరధర్మాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు అని. ఈవేళ మనం ఎదుర్కొంటున్న సమస్యలకి ఇదొక క్లైమాక్స్ ఏమిటి అంటే, మతాంతీకరణలు, కన్వర్షన్స్, మైనారిటీ ఇష్యూస్, ఈ సెక్యులరిజం అనే డ్యూబియస్ కాన్సెప్ట్, రిజర్వేషన్స్, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీటిని నివారించే ప్రయత్నం మీద చేయాలా. ఇప్పుడు ఈ క్లైమాక్స్కి వచ్చాం కాబట్టి నేను అనుకుంటున్నాను దీంట్లో కొంచెం మార్గం వస్తుంది అని. ఈ కనెక్షన్లు ఏమంటున్నారు, విపక్షాలు ఏమంటున్నాయంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటున్నారు. అయ్యా, వచ్చినటువంటి వాడు సైనిక దుస్తుల్లో వచ్చాడు, సైనిక దుస్తులతో వచ్చాడు, ఈ దేశంలో ఉండే భాష మాట్లాడుతున్నాడు. ఎట్లా అవుతుంది ఇది? ఇప్పుడు ఇంటి దొంగను ఈశ్వరుడే పట్టలేనప్పుడు మనం అంటే ప్రత్యక్షంగా మాట్లాడుకోవాలి అంటే, ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ దొంగలు పడిన వాళ్ళు ఎవరో ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు. వాడిని పట్టుకోవడం కష్టమైపోయింది. ఇంటి దొంగ ఈశ్వరుడే పట్టలేనంటారు కదా. ఆ రకంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఈ పనికి మా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే ఇంకా ఎంతో జరిగి ఉండేవి. బట్ అది అన్ని కాదు. ఈవేళ సమాజం అంతా కూడా, భారత సమాజం అంతా కూడా ఒకటైనారు. అనేక రకాల రాజకీయ పక్షాలు ఉన్నప్పటికీ కూడా మేమంతా కూడా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మేము సపోర్ట్ ఇస్తున్నాము, మేము సమర్థిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఒక పాజిటివ్ వేలో మనం ముందుకు వెళుతూ ఉన్నాము. రెండోది ఎపీజ్మెంట్ పాలిటిక్స్ అంటారు. అంటే ఏమిటి? కోపంతో ఉన్నవాడు, వ్యతిరేకంగా ఉన్నవాడిని బుజ్జగించేటటువంటి బుజ్జగింపు విధానం ఒకటి ఉన్నది ఇక్కడ.
ఈ బుజ్జగం విధానం అనేది రాజకీయాల్లో పనిచేస్తుంది కానీ నైతికంగా పనిచేసి సామాజికంగా పనిచేయదు. ఈవేళ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాంట్లో ఈ ఎపీజ్మెంట్ అనేది తగ్గించేది. ఇంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు కాస్త స్లో డౌన్ అవుతుంది అది. రెండవది కాంగ్రెస్ ఎంఐఎం అంటే పార్టీ ఏం చెబుతున్నామంటే వాళ్ళ వైఖరిలో కూడా మార్పు రావాల్సిన అవసరం అంటూ ఉన్నది. ఈవేళ దేశ సమగ్రత ముఖ్యంగా ఈ ఉగ్రవాద సంస్థల మీద అణిచివేసే కార్యక్రమంలో వాళ్ళ అభిమతాలు వాళ్ళకున్న దృక్పథాలని కూడా సవరించుకొని దేశానికి సహాయపడేట్టుగా వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ వైఖరిలో రావాలా. రెండవది ఏంటంటే ఇంకొక విషయం కూడా ఉన్నది, ముఖ్యంగా ప్రజలందరిలో కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని నిలపాలి ఇప్పుడు ప్రభుత్వం. అంటే ఏంది, ఇంక మేము నెమ్మదిగా చేస్తాం, స్లో డౌన్ అనేది లేదు ఇప్పుడు. ఇంకా ఏదో ఒక తీవ్రమైన చర్యలు తీసుకోకుండా తప్పదు, అణిచిపడేసేట్టుగా ఉండాలి. ఈ ఎపీస్మెంట్ వాళ్ళని బుజ్జగిద్దాం అనే అంశం కాదు. నేరం అంటూ జరిగితే శిక్షించేట్టుగా ఉండాలా. జ్యుడిషియరీ కూడా ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడ ఇబ్బంది పడుతున్నామంటే న్యాయస్థానాలు కూడా ఈ తాత్సారం ఈ ఆలస్యమాన్ని తగ్గించేసేసి ఒక నేరం అంటూ చేస్తే వీలైనంత త్వరగా శిక్ష పడేట్టు చూడాలి. వాళ్ళ రిమాండ్లో పెట్టుకోవడము, తీసుకుపోతే జైల్లో పెట్టడము, బహుకాలంగా తాత్సారం జరుగుతున్నందువల్ల ప్రతివాడు ఏమనుకుంటున్నాడు, ఏం చేస్తారండి మమ్మల్ని మీరు జైల్లో పెడతారు, 2 ఏళ్ళు ఉంటే మళ్ళీ మేము బయటకు వస్తామంటున్నారు. కాబట్టి సామాజికంగా, రాజకీయంగా, నైతికంగా, దౌత్యపరంగా, అదే రకంగా యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం అనేది నిశ్చయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బుజ్జగింపు విధానం అనేది వాళ్ళని బుజ్జగిద్దామని కాదు, నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి కొన్ని పార్టీల వాళ్ళని, కొన్ని వ్యవస్థలని, కొన్ని సంస్థలని నోరు మూసేట్టుగా పెట్టి భారతదేశం యొక్క సమగ్రత, జాతీయ సమైక్యత, సామాజికమైనటువంటి సోషల్ సెక్యూరిటీ కానీ, ఒక సామాజిక అవగాహన కానీ, సామాజిక సామరస్యానికి కానీ జాతీయ దృక్పథంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అంటూ ఉన్నది. జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తి ప్రయోజనాలు కానీ, ఒక పార్టీ ప్రయోజనాలు కానీ గొప్ప కానే కావు. ఈ రకంగా ఒక మంచి నిర్ణయం సమర్థుడైనటువంటి నాయకుడు ఈవేళ మనకున్నాడు. మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినా కానీ, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక చక్కని వ్యవస్థ నడుస్తూ ఉంది. అట్లాగే తెలంగాణ, తెలుగు రాష్ట్రాలన్నీ బాగున్నాయి. అలాగే జాతీయ స్థాయిలో మంచి ఒక అద్భుతమైన నాయకత్వం. ఇంతకుముందు స్కాముల పేరు వినేవాళ్ళం, ఈవేళ 10-15 సంవత్సరాల్లో మా ఒక స్కామ్ వినడం లేదు. అద్భుతమైనటువంటి నాయకులు ఈవేళ దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. మన ప్రధానమంత్రి గారు కానీ అద్భుతమైనటువంటి టీం పనిచేస్తుంది ఈవేళ. వాళ్ళెవరు కూడా తప్పుడు పనులు చేసి నిందలు పడ్డవాళ్ళు కాదు. ఇది మనకు జాతీయ ప్రయోజనాలకు దోహదం చేసేది. ఈవేళ అంతర్జాతీయంగా భారతదేశానికి ఒక సమున్నతమైన స్థానం లభించింది అంటే దానికి కారణం ఒక జాతీయ నాయకత్వం, ఒక జాతీయ విధానం. ఏ నిర్ణయం చేసినా కూడా ఒక సామాజిక సామరస్యానికి, ఒక సమానత్వానికి, ఒక దాన్ని ఏమంటాం మనం, రూల్ ఆఫ్ లా అంటారే, సమాజ స్థాపన. రూల్ ఆఫ్ లా అంటే న్యాయం అందరికి సమానంగా అందేట్టుగా చూసేటటువంటి ఒక విధానం. ఆ ప్రకారంగా ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో ఈ ఉపద్రవాన్ని ఎలాగైనా నివారిస్తారు, అనుమానం ఏం లేదు. మా ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా మీ ఊహాతీతంగా ఎవడైతే తనకు ఈ ఉగ్రవాదానికి కారకులో మీ వెనక ఎవరైతే ఉన్నారో, మీ అవుట్ఫిట్స్ ఎవరైతే ఉన్నారో, మీ బ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఊహకు అందనట్టుగా మేము కొడతామని చెప్పాడు. అది జరిగేది ఉంది. కానీ నష్టపోయినటువంటి వాళ్ళం, కష్టంలో ఉన్న వాళ్ళం మనం. ఈవేళ దేశం మొత్తం కూడా చాలా బెంగపెట్టుకొని ఉన్నది ఈ జరిగిన ఘోరానికి. పర్యాటకాన్ని పెళ్ళయ్యేటువంటి భారం కాకుండా పెళ్ళైనటువంటి వాళ్ళు పోవటం ఏంటి, ఆ పిల్లలు రోదన చూస్తుంటే టీవీల్లో దుఃఖం వస్తూ ఉన్నది. భగవంతుడి అనుగ్రహం వల్ల మంచి సుస్థిరత ఏర్పడి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం ఉందేసేట్టుగా కావాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. సార్, ఇప్పటి వరకు మనం భారతదేశ పర్స్పెక్టివ్లోనే చూసాం. మరోవైపు కూడా చూడాలి అంటే పాకిస్తాన్ వైఖరి ఎలా ఉంటుంది, వాళ్ళ దృక్పథం ఏంటని భావిస్తున్నారు? కరెక్ట్ మాట అండి అది. ఇప్పటిదాకా మన గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు జరిగింది ఏంటిరా అంటే, రేపు జూలై 3వ తారీఖు నుంచి దాదాపు 40 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. ఈ అమర్నాథ్ పోయేటటువంటి దారిలో ఉంది ఇప్పుడు. అవును సార్. ఇది దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళందరినీ బెదరగొట్టడం, అంటే మీకు సెక్యూరిటీ అని చెప్పడం, కాశ్మీర్లో మీరు అనుకున్నట్లుగా అన్ని సౌకర్యాలు సరిగా లేవు, చాలా ప్రమాదకరం, మీరు అక్కడ రావద్దు అని పరోక్షంగా నిరోధించేటటువంటి
నిరోధించే యాత్ర పర్యాటకం నిరోధించే క్రమంలో ఆలోచన చేయటం ఒక విషయం అయితే, పాకిస్తాన్కి ఈ లష్కర్ తోయబా కోసం పనిచేస్తున్నటువంటి ఈ టీఆర్ఎఫ్ ఉంది కదా, రెవల్యూషన్ ఫ్రంట్, వీళ్ళు మనకు ముఖ్యంగా వచ్చే ఆదాయం ఏంటి అంటే ఈ కాశ్మీర్ ద్వారా ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే టూరిజం అయితే వస్తుంది. ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అంటే ఈ టూరిస్టుల్ని ఆపడానికి రాకుండా చేయాలి. ఈ సమయంలో రేపు జూలై 3వ తారీఖు నుంచి దాదాపు 40 రోజుల పాటు సాగే అమర్నాథ్ యాత్రలో ఈ మార్గం కూడా ఉంది కాబట్టి అమర్నాథ్ యాత్రలు పోయే వాళ్ళకి కూడా ఇదే రకమైన బుద్ధి మేము చెప్తాం, జాగ్రత్త అని హెచ్చరించేటటువంటి ఒక నికృష్టమైన విధానంగా మనం గమనించాలి దీన్ని. ఇంకో విషయం కూడా ఏంటంటే, ఇక్కడ కాశ్మీర్లో అడుగు పెట్టాలి అంటే దేశ విదేశాలంతా కూడా భయపడి చావాలన్నమాట. అమ్మో ఏమైపోతుందో అని. ఇప్పటికే మనం చూస్తున్నాం, మనం అటు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళంతా కూడా క్యాన్సిలేషన్ చేసుకొని అటు పక్క పోకుండా అంతా కూడా డ్రాప్ అవుతున్నారు. వాడు కోరుకుంది ఇదే కదా, ఈ సమయంలో భయపెడితే వాళ్ళకి ఆదాయం తగ్గుతుంది, ఆర్థికంగా దెబ్బతీయచ్చు, 2 భయపెట్టచ్చు, కాశ్మీర్ మాది అని చెప్పడం. నేను ఒక వీడియో చూశాను, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఒక అసోసియేట్ ప్రొఫెసరు, ఇంకా నువ్వు కాశ్మీరు భారతీయులు కాదు, ఇది ఆకుబిడ్డ అని చెప్తున్నారు. అంటే భారత ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇది కూడా వాటి నుంచి వస్తున్న మాటలు ఇవి. ఇది కాక పాకిస్తాన్ వాళ్ళ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఉన్నాడు కదా, ఆయన పేరు అసీం మునీర్, అంతే కదా ఆయన పేరు, ముస్లిం మునీరే కదా. అతను ఏం చేస్తున్నాడు, ఆయన ముందుగానే దీన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ జరగబోయే దానికి సూచనగా అతను మాట్లాడిన మాటలు మనం గమనించేటైతే, చాలా మా అడ్మినిస్ట్రేషన్లో కానీ డెసిషన్స్ తీసుకోవడంలో కానీ మా పాకిస్తాన్ సైన్యందే పై చేయి అంటున్నాడు. అంటే గవర్నమెంటు ఒక పొలిటికల్ గవర్నెన్స్ అనేది లేదు, పాకిస్తాన్ ఆర్మీ ఏం డిసైడ్ చేస్తే అదే గవర్నమెంట్ పాలసీ అన్నట్లుగా ఇతను మాట్లాడుతున్నాడు. అట్లాగే ఇంకేమంటున్నాడు, కొన్ని చేసి సైన్యానికి అల్లాహ్ అప్పగించిన కొన్ని బాధ్యతలు అంటూ ఉన్నాయి, కొన్ని కర్తవ్యాలు అంటూ ఉన్నాయి. ఈ కర్తవ్యాలన్నింటినీ కూడా పాకిస్తాన్ ఆర్మీని అమలుపరిచి తీరుతుంది అని. అంటే మా రిలీజియస్ డిక్టేట్స్, మత సంబంధమైనటువంటి కొన్ని సిద్ధాంతాలు మాకున్నాయి, వీటిని అమలుపరచడమే మా ధర్మం, ఇదే మా కర్తవ్యం అన్నట్టుగా అతను మాట్లాడడం అనేది కూడా అసలు విచిత్రంగా ఉంటుంది. హిందువులు ముస్లింలు మన ఏ రకంగా అయితే హిందూ ముస్లిమ్స్ భారతదేశం బలూచిస్తాను దాన్ని ఏమంటామంటే 2 నేషన్ థియరీ ప్రతిపాదించాడు. జిన్నా అన్నాడు కదా, బై ఎనీ డెఫినేషన్ ఆఫ్ నేషన్ ఇండియా పాకిస్తాన్ ఈ సపరేట్ నేషన్ అని చెప్పి మహదాలి జిన్నా చేసినది ఇది. సో వీళ్ళు ఇంకా కూడా మాకు గవర్నెన్స్ కాదు, మాకు సైన్యం ఏం చెప్తే ఏ డెసిషన్ తీసుకుంటే అదే గవర్నమెంట్ పాలసీ అన్నట్టుగా ఇతను ముందుగానే మాట్లాడుతున్నాడు. కాబట్టి పాకిస్తాన్ యాటిట్యూడ్ ఎట్లా ఉందంటే, మా మతం ప్రకారంగానే మేము ప్రవర్తిస్తాం, మా మతం ప్రకారంగానే మా సైన్యం ప్రవర్తిస్తుంది అనేటటువంటి కొన్ని సూచనలు మాటలు ఈ మున్నీర్ పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ చేసిన వాడికి కూడా మనం దృష్టిలో పెట్టుకొని, ఇది ఒక రిలీజియస్ సైడ్ వచ్చినటువంటి ఎఫెక్ట్ ఇది అని మనం గమనించాల్సి ఉంటుంది. సార్, అమర్నాథ్ యాత్ర అనేది పూర్తిగా మన సరిహద్దులో ఉన్నదే, మన అందరికీ చాలా పవిత్రమైన ప్లేస్, మన వాళ్ళందరూ వెళ్ళాలనుకునేది. అయితే దాన్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల, టూరిస్టులని వెళ్లకుండా భయపెట్టడం వల్ల వాళ్ళు ఏం సాధిస్తారు? కాశ్మీర్ ద్వారా పోవాల్సిందే కదా. ఇప్పుడు ఆ దారిలో ఉంది కాబట్టి, అమర్నాథ్ పోయే వాళ్ళకి ఈవెంట్ అవుతావు కాబట్టి వాళ్ళు రాకుండా చేసినందువల్ల భయోభ్రాంతం చేయడమే వాళ్ళ ఉద్దేశం. పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఇవన్నీ కూడా పిల్లెర్పులే కానీ పుల్లెర్పులు కాదు కదా, ఇవన్నీ పిల్లెర్పులు కదండి, బెకబెకలే కానీ వాళ్ళ బలం లేదన్న విషయం వాళ్ళు స్వయంగా తెలుసు. కానీ భయపెట్టడం ద్వారా ఏ రకంగానైనా సరే మనం భయభ్రాంతం చేయాలి. ముందు అటు కాశ్మీర్లోకి రాకుండా చెయ్యాలి. కాశ్మీర్లో రాకుండా చేస్తే క్రమక్రమంగా మనం పట్టు సాధించవచ్చు అనేట దురుద్దేశమే కదా వాళ్ళకు ఉన్నది. కాశ్మీర్ మళ్ళీ ఆక్రమించుకోవాలనే కదా. మన ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుంది, కాశ్మీర్ ఇండియాలో భాగం కదా, ఎలక్షన్స్ పెడితే బ్రహ్మాండంగా ఎలక్షన్స్ జరిగినాయి, పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఒకటి ఉన్నది, ఒక అద్భుతంగా ప్రభుత్వం జరుగుతూ ఉన్నది, ఒక పీస్ ఏర్పడింది. మన రీసెంట్గా వచ్చిన రిఫార్మ్స్ అన్నింటినీ కూడా ప్రజలు స్వీకరించారు వాటిని. అందుట్లో ఎవరి కోసం ఉద్దేశించబడ్డాయో ఆ సమానత్వం అనేటటువంటి ప్రిన్సిపల్ మీద ముస్లిమ్స్ అంతా కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఈవేళ మేమంతా యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ అని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఈ యాటిట్యూడ్ని, ఈ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడం కోసమే కదా వాళ్ళు చేస్తున్న పని. ఇప్పుడు ఈ దెబ్బతీయడం కోసమే కదా ఇక్కడ లేకపోతే ఎక్కడో మనం ఇండియాలో ఎక్కడైనా పనిచేసి ఉండొచ్చు కదా, ఇక్కడ ఎక్కడేం చేయాలా? సో బెదిరింపు థ్రెట్ అండ్ ఇంటిమిడేషన్ అంటామే, అలా వాళ్ళు చేస్తున్నారు.
ఇది సాగదు. ఇంకా నేను అనుకుంటున్నా ఏమిటంటే ఇన్నిసార్లు మనం ఈ కార్గిల్ 1971 వారు 65 ఇండియా 1960 ఇండో అమెరికా ఇండియా చైనాను ఇండియా కొట్టుకొని ఇవన్నీ జరిగేది ఏం లేదు. భారతదేశం అంటే ఏంటో దీని స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏముందో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మీద డిప్లొమాటిక్గా ఏం చేయగలగదో అవసరం వచ్చినట్టయితే ఆర్మమెంట్స్ ఇప్పుడు మనకున్న ఆయుధ సంపత్తి ఎంత మాత్రం ఉన్నదో మన సైనికంగా మనం ఎంత బలోపేతంగా ఉన్నామో ఇవన్నీ ఒకసారి డెమాన్స్ట్రేషన్ చేసి మా జోలికి వస్తే ఇది నీ బట్టే గతి అనే డెసిషన్ తీసుకునే క్రమంలో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇది ఇంక జరగదు. మేబీ ఫైనల్ వార్ విత్ పాకిస్తాన్ నేను అనుకుంటున్నాను. మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదని చెప్పి. వాళ్ళు ఆర్మీ వేషన్లో వచ్చారు కాబట్టి మన వాళ్ళు రికగ్నైజ్ చేయలేకపోయారని. సో ఈ రోజు ఇలా జరిగింది. ఫర్దర్గా కూడా మళ్ళీ వాళ్ళు ఇంటెలిజెన్స్ అలర్ట్ లేకపోయినా ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించి ఎస్పెషల్లీ బోర్డర్లో 7 దాటొచ్చి మన వాళ్ళని చంపేసి వెళ్ళారో లేదో కూడా క్లారిటీ లేదు. అది ఇండియన్ ఆర్మీ వేషన్లోనే వచ్చారు. సో వాళ్ళు ఆర్మీ వేషన్లో వస్తున్నా మన ఆర్మీ సైలెంట్గా ఉంటుంది అంటే వాళ్ళు రేపొద్దున ఏదో ఒక వేషన్లో వస్తే మళ్ళీ ఒక టూరిస్ట్గాను ఒకటి మనం నిజాయితీగా మాట్లాడుకోవాల్సి వచ్చేటైతే ఎప్పుడైనా సరే ఒక ఉందండి. ఆర్మీ వాళ్ళకి నువ్వు ఫోనా ఫ్రెండా అని అడుగుతారు. వాళ్ళు ఒక పాస్వర్డ్ ఇస్తారు కదా. వాడు యూనిఫామ్ వేసుకున్నప్పుడు అనుమానం వస్తే గన్ పాయింట్ నువ్వు ఐడెంటిటీ చెప్పగలగాలి. వాళ్ళ పాస్వర్డ్ చెప్పగలగాలి. వాళ్ళు పాస్వర్డ్స్ మార్చుకుంటూ ఉంటారు. ఇవాళ ఒక పాస్వర్డ్ రేపు ఒక పాస్వర్డ్ పెడతారు. ఇవాళ చెప్పిన పాస్వర్డ్ నువ్వు చెప్పలేకపోతే నువ్వు దుష్మన్. ఫ్రెండ్ ఆర్ ఫ్రో. ఫ్రెండ్ అంటే స్నేహితుడు, ఫ్రో అంటే శత్రువు అని చెప్పి నువ్వు శత్రువా మిత్రుడు అంటే చెప్పగలగాలి వాడు. అటువంటి చోట ఏదో కొంచెం లాక్సిటీ అంటూ ఉందేమో నేను అనుకుంటున్నాను. అంటే కొంచెం వాళ్ళు దాన్ని ఏమంటారు హెచ్చరికగా లేరేమో అన్న భావం కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఒకటే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, ఒకటే యూనిఫామ్ వాడుతున్నాడు కాబట్టి సహజంగా అనుమానించడం కష్టం. బట్ ఎక్కడో కొంచెం లీకేజ్ అంటూ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఏది ఒకటేనండి, అక్కడ ఉన్న ఆ షాపులు అమ్మే వాళ్ళందరూ కూడా ఎవడో తెలుసండి. కాశ్మీర్లో వీధుల్లో అమ్మేటటువంటి వాళ్ళు కానీ అమ్ముతారు రోడ్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ ఆ షాప్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే వాళ్ళకి కానీ వాళ్ళకి కొంత అవగాహన అంటూ ఉన్నది. అయితే ఇంటెలిజెన్స్ అనేది ఫెయిల్ అవ్వడం అనేది అంత తేలికైన విషయం కాదు. దోబల్ లాంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు. దోబల్ తెలుసు కదా, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్. ఆయన వండర్ఫుల్ పర్సన్. ఆయన కెరీర్ మనం చూసినట్టు ఆశ్చర్యపోతాం. జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు ఆయన. అలాంటి వాళ్ళు ఉన్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అంతా ఉన్నారు. స్ట్రాటజిక్గా వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఎక్కడో కొంచెం డార్మెంట్గా ఉన్నారేమో, అంటే ప్రమత్తంగా ఉన్నారేమో అన్న భావం కూడా కలుగుతూ ఉన్నది. అది పూర్తిగా మనం నిర్ధారించలేమండి. అది ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ని ఆక్రమించుకోవడమే లక్ష్యంగా ఈ ఉగ్రవాద చర్యకు పాకిస్తాన్ ఉసిగొల్పింది అనేది పూర్తిగా అర్థమైపోతుంది. అయితే పాకిస్తాన్ ఎన్ని చర్యలకు ఉపక్రమించినా కానీ యుద్ధం అనేది వస్తే భారతదేశం ముందు వారి సత్తా ఏమాత్రం సరిపోదు. ప్రపంచ దేశాలన్నీ అండగా ఉన్న ఈవేళ ఇక ఇదే పూర్తి యుద్ధం అంటున్నారు రాఘవాచార్యులు గారు. ఇకపై పాకిస్తాన్ నోటి నుంచి కానీ ప్రపంచ దేశాల నుంచి ఉగ్రవాదం అనే పదం అనేది వినిపించబోదని భారతదేశంతో పాటు అన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇదే చివరి అంకం అని చెప్పేసి ఆయన అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.